నా పేరు దేవడమ్మ అండి. మా ఆయన పేరు అప్పారావు. మా ఆయన గారు అంతప్పుడు ఫంక్షన్కి వెళ్ళి బాగానే చేసేవారండి. ఫంక్షన్కి వెళ్ళాడు, వంటలు చేసేవాడండి. వంటలు చేస్తే కొంచెం ఏదో చెయ్యగా కొంచెం కలిసి వచ్చేది. ఇప్పుడు ఒక్కరిదాన్నే తేవాలా, మరి ఎలా తినాలి, ఎలా గడాలి ఏంటి అర్థం ఆడలేదండి పిల్లలతోటి. సరేనండి, నేను పొద్దున్న 9 గంటలకు వెళ్తానండి తాపి పనికి. 400, 350, 250 ఇస్తారండి. ఆ 250 తోటి పిల్లలు ఎలా గడాలండి, ఎలా గడుపుతుంది? పిల్లలు చదివించుకోవాలా, స్కూల్కి పంపించాలా, మళ్ళీ అటు నుంచి రావాలా. నన్ను రాబోతుకి 7, 8 అయిపోతుంది అండి. ఒక్కో రోజు 9 కూడా అయిపోతుంది. అప్పుడు పిల్లలు బిగిలిపోతారు. పిల్లలు చూసుకోవాలా, నా ఆదాయం మీద బతకాలంటే ఏటి బతకాలండి. భర్తలు వేయడం అలాగనే ఆ టైం అప్పుడు వస్తే ఈ టైం అప్పుడు వచ్చి ఇంకా అలాగేనండి పిల్లల్ని పోషించుకొని ఇంకా ఎలా బతకాలనేది అర్థం అవలేదు. కష్టాల్లో ఉన్నాను. ఎవరు ఆదుకుంటారని చూశాను. అమ్మగారు వచ్చి ఇలాగ అమ్మగారు వచ్చింది ఎలా వస్తుందని తెలిసిన తర్వాత ధైర్యం వచ్చింది. అమ్మగారు ఆదుకొని వచ్చి మా ఇంటికి వచ్చి సాయం చేసి అమ్మగారు సాయం చేసింది అలాగని నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అమ్మగారు ఇలా సాయం చేయగలని. ఒక్కరిదాన్నే కష్టపడి ఇలాగ సంపాదించుకొని కష్టాల్లో ఉన్నానని అమ్మగారు వచ్చి సాయం చేస్తుందని ధైర్యం వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు ఈ జైల్లోనే పెట్టడం వల్ల ఈ బాబు కళా మెనాదం పట్టేసి గుండాల్ట్ వచ్చి చనిపోయాడండి. మరి ఇప్పుడు ఆ బాబు అంతే బాగుంది కదా అనగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా బతకాలనేది తెలడం లేదు. పిల్లల చదువు కోసం అమ్మగారికి చెప్పుకున్న అంతలోనే నా ఆనందం చూసి పిల్లలు చదివించుకోలేక ఒప్పులేక కష్టపడి 400 పూలు తెచ్చి ఎక్కడ చదివించాలని అమ్మగారికి అన్నీ చెప్పుకున్నాను. NTR టెస్ట్ ఇచ్చింది. అమ్మగారికి చాలా సంతోషం, ధన్యవాదాలు. అమ్మగారు ఇలా మా ఇంటికి వచ్చారు. NTR ట్రస్ట్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పారు. నేను ఇలా మోడల్ స్కూల్లో చదువుతున్నాను, మేడం అక్కడ చదివిస్తానని చెప్పారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి దానివల్ల మా ఫ్యామిలీని బాగా చూసుకుంటానని అనుకుంటున్నాను.